వరంగల్ టెక్స్టైల్ పార్క్ లో పనిచేస్తున్న తీవ్ర వస్త్ర ఉత్పత్తిదారులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఏ పథకాలకు అర్హులు గుర్తించి సాయం చేస్తామన్నారు. రుణ విముక్తులను చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. తక్షణమే ఒక ప్రతినిధి బృందంగా ఏర్పడి ప్రతిపాదన రూపొందిస్తే కేంద్ర పెద్దల వద్దకు తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు. హన్మకొండ జిల్లా మడికొండ టెక్స్టైల్ పార్కు సందర్శన సందర్భంగా ఈ హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ టెక్స్టైల్ పార్క్ సంబంధించి గతంలో కూడా నాకు రావడం జరిగింది. ఆ రోజే నేను సంబంధిత కేంద్ర మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇది. దాదాపు అన్నిటికంటే ముఖ్యమైనదంటే దాదాపు 10,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించేటువంటి ప్రాజెక్ట్ అంటే చాలా మంచి ప్రాజెక్ట్. అంటే 10,000 మందికి ఉపాధి కల్పించే ప్రాజెక్ట్ నాకు తెలిసి తెలంగాణలోకి వెళ్ళలేదు, సౌత్లోకి వెళ్ళలేదు. కాబట్టి 10,000 మందికి ఉపాధి కల్పించడము, దాంతోపాటు దీని మీద ఆధారపడి నివసిస్తున్న మీ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి చాలా 62 ఎకరాల స్థలంలో 124 యూనిట్లు నడుస్తున్నాయంటే మామూలు విషయం కాదు. కాబట్టి సరే గర్వాపసి అని ప్రభుత్వాలు పిలిపించడం, మీరు రావడం, దాన్ని నమ్మి దాన్ని ఆచరించి మీరు యూనిట్లు పెట్టుకోవడం, కనీసం ఒక 5గురితో ఒక టీం ఏర్పాటు చేసి మీరు రిపోర్ట్ తయారయ్యేది, ఆ రిపోర్ట్ నాకు ఇవ్వండి. నేను గౌరవ మంత్రివర్యులను కలిసి వారు అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఒక 10 మంది టీం వస్తే మిమ్మల్ని కల్పించే ప్రయత్నం చేస్తా. ఈరోజు వెంటనే ఇదే ప్లాన్ చెప్పి నేను, కాబట్టి ఒక్కసారి వచ్చి చూస్తే బాగుంటుందని చెప్పిన తర్వాత సరే రావడం ద్వారా నాకు కూడా కొంచెం దీని మీద ఐడియా వచ్చింది. నేను కూడా ఇంత పెద్ద యూనిట్లు ఉన్నాయి అనుకోండి. నేను అదే మా సిరిసిల్ల చిన్న చిన్న యూనిట్లు ఉంటాయి, మా సిరిసిల్ల కూడా ఇదే పని. కాబట్టి ఇంత పెద్ద యూనిట్లు ఉన్నప్పుడు దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి సరే రాష్ట్ర ప్రభుత్వం గురించి నాకు సంబంధం లేదు, కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా మేము ఆదుకునే ప్రయత్నం చేయాలో తప్పకుండా మీకు ఇబ్బంది కలగకుండా ఆదుకునే ప్రయత్నం చేస్తాం. మీకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ధైర్యంగా ఉండండి. ఇక్కడ నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఈ టెక్స్టైల్ పార్క్ సంబంధించి గతంలో కూడా